Hello friends, welcome to Maruti Prasad Puttanagari YouTube channel. Today here we have a video on usage of can be. అంటే కెన్ బి అంటే ఏంటి మొదట ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. కెన్ బి అంటే కెన్ అంటే గలను అని వస్తుంది, బి అంటే ఉండడం వస్తుంది. కెన్ బి అంటే ఉండగలను. ఒక 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరైనా చదువుతుంటారో వాళ్ళు చదువు తర్వాత డాక్టర్ అయి ఉండగలరు, డాక్టర్గా ఉండగలరు అని చెప్పాలనుకోండి. ఆమె డాక్టర్గా ఉండగలదు చదువు తర్వాత ఉండగలరు. షీ కెన్ బి ఏ డాక్టర్ ఆఫ్టర్ హర్ స్టడీస్. ఆ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ డాక్టర్ అనేది నౌన్ అనమాట. నౌన్ అంటే పేరు, ఉద్యోగం పేరు కావచ్చు, బిజినెస్ మ్యాన్, ఇలా పేర్లు అనమాట. ఉద్యోగం పేర్లు, బిజినెస్ మ్యాన్ ఇవన్నీ పేర్ల కింద వస్తాయి. ఏ విధంగా అంటే చూడండి, షీ కెన్ బి ఏ టీచర్, షీ కెన్ బి ఏ లాయర్, షీ కెన్ బి ఏ బిజినెస్ మ్యాన్, హీ కెన్ బి ఏ ఐ ఆమ్ ఏ లాయర్, ఐ కెన్ బి ఏ లాయర్, ఐ కెన్ బి ఏ డాక్టర్, ఐ కెన్ బి ఏ టీచర్. ఈ విధంగా ఫ్రెండ్స్ నౌన్స్ను వాడి నేను ఇది అయి ఉండగలను అని చెప్పినప్పుడు ఈ విధంగా కెన్ బి అనేది వాడతాం. నౌన్ అంటే పేర్లు. ఫస్ట్ వన్ కంప్లీట్. సెకండ్ వన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగా వాడతాము, పొలైట్ వే కూడా ఉంటుంది అనమాట. సెకండ్ వన్ వచ్చి అడ్జెక్టివ్. అంటే ఒక పర్సన్ ఎలా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడా, బాగా చూడడానికి అందంగా ఉన్నాడా, స్మార్ట్గా ఉన్నాడా, ధైర్యంగా ఉన్నాడా, భయంగా ఉన్నాడా, ఇవి చెప్పేటప్పుడు ధైర్యంగా ఉండగలడు, ఇప్పుడు బాగాలేడు అనుకోండి, తర్వాత హెల్తీగా ఉండగలడు కొన్ని సంవత్సరాల తర్వాత. అదే ఎలా చెప్పాలో చూడండి ఫ్రెండ్స్. దీన్ని అడ్జెక్టివ్ అంటాం, ఒక పర్సన్ ఎలా ఉన్నాడో చెప్పేది. ఇంతే సింపుల్. హీ కెన్ బి హెల్తీ అంటే అతను ఆరోగ్యంగా ఉండగలడు. హీ కెన్ బి బ్రేవ్ అతను ధైర్యంగా ఉండగలడు. హీ కెన్ బి స్మార్ట్ అతను తెలివిగా ఉండగలడు. ఈ విధంగా ఫ్రెండ్స్ అడ్జెక్టివ్ అనేది తెలియజేస్తాం. 2 పాయింట్స్ కంప్లీట్. ఫస్ట్ వన్ నౌన్, తర్వాత అడ్జెక్టివ్, తర్వాత అడ్వర్బ్. అడ్వర్బ్లో మెయిన్గా ఇయర్, దేర్. అంటే అతను ఇక్కడ ఉండగలడు, అతను అక్కడ ఉండగలడు, అతను హైదరాబాద్లో అక్కడ ఉండగలడు అని చెప్పినప్పుడు ఎలా చెప్తాను చూడండి. హీ కెన్ బి హియర్ ఆన్ మండే అతను ఆదివారం ఇక్కడ, సోమవారం ఇక్కడ ఉండగలడు. హీ కెన్ బి దేర్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్లో అక్కడ ఉండగలడు. ఈ విధంగా ఫ్రెండ్స్ అడ్జెక్టివ్ అనే అడ్వర్బ్ అనేది వాడతాం. నెక్స్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. కంటిన్యూస్ అనమాట. వర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్. అంటే ఐ ఆమ్ ఇప్పుడు టీచింగ్, ఈటింగ్, డ్రింకింగ్ అంటే ఇవి చేస్తూ ఉన్నాడు అనే అర్థంలో వస్తుంది. ఐ కెన్ బి ట్రావెలింగ్ టు తిరుపతి టుమారో నేను రేపు తిరుపతికి వెళ్తూ ఉండగలను. నువ్వు వెళ్ళావంటే నేను వెళ్తూ ఉండగలను అని చెప్పినప్పుడు ఐ కెన్ బి ట్రావెలింగ్ తిరుపతి, ఐ కెన్ బి ట్రావెలింగ్ టు తిరుపతి టుమారో, ఐ కెన్ బి ట్రావెలింగ్ టు హైదరాబాద్ టుమారో, ఐ కెన్ బి రన్నింగ్ ఆఫ్టర్ 2 years అంటే నేను 2 సంవత్సరాల తర్వాత పరిగెత్తు ఉండగలను. ఐ కెన్ బి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఏదన్నా ఒకటి కంటిన్యూస్గా ఐ కెన్ బి మేనేజింగ్ నేను మేనేజ్ చేస్తూ ఉండగలను కొన్ని సంవత్సరాల తర్వాత. ఐ కెన్ బి మేనేజింగ్ ఆఫ్టర్ 5 years ఈ విధంగా చేస్తూ ఉండగలను అన్నప్పుడు కెన్ బి వాడి ఐఎన్జి ఫామ్ వాడతాం. ఇప్పుడు 4 కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్ వన్ పాస్ట్ పార్టిసిపుల్ చూడండి. మనం చూడండి పాస్ట్ పార్టిసిపుల్ నన్ను అని చెప్పినప్పుడు ఎలా చెప్పాలో చూడండి. ఐ కెన్ బి ఇన్వైటెడ్ నన్ను పిలిచి ఉండగలరు అంటే ఐ వస్తుంది. కెన్ బి సబ్జెక్టివ్ ప్రొనౌన్, కెన్ బి వర్బ్ 3 ఫామ్. వర్బ్ 3 అంటే ఇన్వైటెడ్, సీ, సా, సీన్, సింగ్, శాంగ్, సంగ్ అనేది వర్బ్ 3. ఆ విధంగా అనమాట. ఐ కెన్ బి ఇన్వైటెడ్, ఐ కెన్ బి సెలెక్టెడ్ అంటే ఏదైనా ఒక పోస్ట్ ఇంటర్వ్యూ ఉందనుకోండి, అప్పుడు మనం నేను సెలెక్ట్ అయి ఉండగలను, నన్ను సెలెక్ట్ చేసి ఉంటారు అని చెప్పాలి. నన్ను సెలెక్ట్ చేసి ఉండగలరు, ఐ కెన్ బి సెలెక్టెడ్. ఈ విధంగా ఫ్రెండ్స్ సమరైజ్ చేస్తున్నాను చూడండి. నౌన్ వాడండి, అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంటిన్యూస్ ఫామ్, ఫైనల్గా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.